ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఉస్తాద్ ర్యామ్ ఆడిద్దాం. First answer on LED, please. Somehow. And the questions are: question number 1, wife birthday మర్చిపోతే శిక్షించే దేశం. Question number 2, హగ్ చేసుకోవడం నేరంగా పరిగణించే దేశం. Question number 3, wife తో కలిసి షాపింగ్ కి వెళ్ళకపోతే శిక్షించే దేశం. Question number 4, మగవాళ్ళు మాత్రమే వంట చేయాలనే రూల్ ఉన్న దేశం. పెళ్ళం పుట్టినరోజు మర్చిపోతే శిక్షించే దేశం అది అసలు ఉండదు. అలాంటి రూలే ఉండదు చచ్చిన. ఇంకోటి ఏంటి, హక్ చేసుకోవటం నేరం, అది అయి ఉండొచ్చు. మాత్రమే వంట చేయాలి, అది కాదు. పెళ్ళంతా కలిసి కాదు. Q2 లాకా 200%. ఓకే, క్వశ్చన్ నెంబర్ 2 లాక్ పెదనాయనా. రాంగ్ ఏంటి? ఇంకా ఆన్సర్ ఏమంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటి? పెళ్ళం పుట్టినరోజు మర్చిపోతే శిక్షిస్తారా? ఫస్ట్ దేశం కదా, అసలు అదే రూల్ భయ్యా. అదే రూల్. ఈరోజు ఒక కొత్త విషయం తెలుసుకున్నా. ఫస్ట్ టైం వార్నింగ్ ఇస్తారు, సెకండ్ టైం డైరెక్ట్ జైలు. నేను అసలు ఆ కంట్రీకి వెళ్ళా. నేను వెళ్ళా. సో ఈ రౌండ్ ఆయన గెలవలేదు కాబట్టి ఒక బ్యాటరీ మీరు గెలలేకపోయారు. ఒక్కొక్కసారి పెట్టిన ప్రతిసారి ఒక డిజిట్ అక్కడ వెళ్తుంది బాబాయ్. 7 digits 7 ఆన్సర్స్. ఒకటి రాంగ్ చెప్పా కాబట్టి దాంట్లో ఒక డిజిట్ వెళ్ళిపోయింది. ఏ డిజిట్ వెళ్ళిపోయింది తెలియదు మనకు అన్ని వచ్చేంత వరకు. అదేంటి? అంతే. ఇది ఉస్తాద్. ఓకే, యువర్ సెకండ్ ఆన్సర్ ఇస్ కార్డియో. క్వశ్చన్ నెంబర్ 1, ప్రపంచంలోనే ఖరీదైన జంతు జాతి పేరు. క్వశ్చన్ నెంబర్ 2, ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న సిటీ పేరు. క్వశ్చన్ నెంబర్ 3, భారతదేశంలోనే ఖరీదైన నివాస ప్రాంతం పేరు. క్వశ్చన్ నెంబర్ 4, 2023 ప్రపంచ సుందరి పేరు. అసలు ఛాన్సే లేదు. ఎవడు చెప్తే కాలేజ్ సెలబ్రిటీ ఫ్రెండ్ చాయిస్ ఉంది, ఉస్తాద్ చాయిసెస్ కూడా ఉన్నాయి. ఇంకా 6 క్వశ్చన్స్ ఉన్నాయి మీకు. సెలబ్రిటీ వీళ్ళు తీసుకోవచ్చా ఎవరి దగ్గర? ఉస్తాద్స్ వాళ్ళు ఉస్తాద్ చాయిస్ ఒకటి, సెలబ్రిటీ కాల్ చేయడం ఒకటి. 2 చాయిస్లు ఉన్నాయి సెలబ్రిటీ ఫ్రెండ్కి. సెలబ్రిటీ ఫ్రెండ్ వాడి ఎవరు మనలో ఎవడు చెప్తాడు? ప్రపంచంలోనే ఖరీదైన జంతు జాతి పేరు. Q1 గెస్ చేశానన్న నేనైతే. సరే ఈసారి మా వాడితో వెళ్ళిపోతా. Q1 నీకు బాగా దగ్గరైంది ఉంది ఆ క్వశ్చన్ లో. అన్న ఖరీదైనదన్న, భారతదేశంలోనే ఖరీదైన. Q3 నిజమా? ఎంత ఖరీదా? Q3 అటైతే. క్వశ్చన్ నెంబర్ 3 లాక్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 3, మన అంబానీ గారి ఇల్లు అవన్నీ అక్కడే ఉంటాయి అన్నమాట. బొంబే. మీ హీరో సెకండ్ ఆన్సర్ కి కరెక్ట్ క్వశ్చన్ చెప్పేశాడు కాబట్టి ఇప్పుడు మీకు
మీది దాంట్లో పెట్టే ఛాన్స్ ఉంటుంది. సారీ, మీ ఆ బ్యాటరీ దాంట్లో పెట్టే ఛాన్స్ ఉంటుంది. ఈరోజు జరిగిన అద్భుతం ఏంటంటే మామూలుగా ఎవరు పెట్టా సింగిల్ డిజిట్ వెలుగుతుంది. అది కూడా ఏంటి మామూలుగా ఎక్కువ శాతం జీరోలో వెలుగుతాయి. అండ్ ఈరోజు మనోడు పెట్టడం +1లో పెట్టాడు. అంటే మామూలుగా సింగిల్ డిజిట్ బదులు మీకు డబుల్ డిజిట్ వెలిగింది. అది కూడా ఫస్ట్ 25 వెలిగింది. ఎర్రగా తీసేశారు మీ కాంబో. నెక్స్ట్ ఆన్సర్ ప్లీజ్. 127 గంటలు. క్వశ్చన్ నంబర్ 1. ఎక్కువసేపు ఫుడ్ తిన్న రికార్డ్. క్వశ్చన్ నంబర్ 2. ఎక్కువసేపు డాన్స్ చేసిన రికార్డ్. క్వశ్చన్ నంబర్ 3. ఎక్కువసేపు హగ్ చేసుకున్న రికార్డ్. అది మీదే ఉంటుంది. క్వశ్చన్ నంబర్ 4. ఎక్కువసేపు పడుకున్న రికార్డ్. నిద్రపోయిన రికార్డ్. ఆ పడుకో అది నాది. అదే నేను నిద్రపోయే దాని గురించి మాట్లాడుతున్నా. అదే 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 నువ్వు అన్ని కరెక్ట్గా ఆలోచిద్దు. నేను కరెక్ట్గానే ఆలోచిస్తున్నాను. అసలు కరెక్ట్ అయిపోయారండి. ఏంటి పిల్లలు? ఏదే ఉంటుంది. ఎక్కడో విన్నా కంటిన్యూస్గా డాన్స్ చేశారని. ఆర్ యు ష్యూర్? నాట్ ష్యూర్, బట్ కానీ ఇవన్నీ కొంచెం అన్నీ పాసిబులే కదా. 127 hours నిద్రపోవడం కష్టం. హగ్ ఈజీయే, డాన్స్ కష్టం కానీ బట్ ప్రాపర్ ప్రొఫెషనల్ డాన్సర్స్ చేయొచ్చు. సో ఈదర్ Q3 ఆర్ Q2. నీ రికార్డ్ ఏంటి? నువ్వు ఎక్కువసేపు ఏం చేస్తూ ఉంటావు? మనది ఎందుకులే ఇప్పుడు. మంది కాదు నీది. మెడిటేషన్ ఎక్కువ చేస్తుంటారు. ఎవరితో మెడిటేషన్ ఎవరితో చేస్తారండి? సో ఐ థింక్ ఇట్స్ నేను చెప్పొచ్చా? సో ఇప్పుడు ఇది చెప్పండి, ఏది లాక్ చేయాలో. ఎక్కువసేపు డాన్స్ చేస్తే రికార్డ్. లాక్ చేయి. ఇప్పుడు నువ్వు పెట్టు. అన్నకు తెలుసు, ఆయన అడిగి చెప్పి ఆయన చెప్పినట్టు పెట్టు. అన్న ఈసారి మీరు సజెషన్ ఇవ్వండి నాకు. నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోరా. అడుగుతున్నాడు. జాగ్రత్తగా చూసి పెట్టు. అలా నాకు 2 వచ్చినట్టు రావాలి. అలా అంతా చేయకూడదు. ఇంకో 2 రావాలి. పెట్టయ్యా. ఆన్సర్ నంబర్ 4కి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నంబర్ 1 వార్నింగ్ ఎమోజీ. క్వశ్చన్ నంబర్ 2 బ్లాక్మెయిల్ ఎమోజీ. క్వశ్చన్ నంబర్ 3 షాక్ ఎమోజీ. క్వశ్చన్ నంబర్ 4 మీ ఫేవరెట్ ఎమోజీ నాటీ ఎమోజీ. నాటీ కాదు, నాటీ అది. ఏం అడుగుతున్నా? వార్నింగ్ ఇమేజ్, బ్లాక్మెయిలింగ్ ఇమేజ్, షాక్ ఇమోజీ కాదు. What are you doing, naughty boy? Naughty boy. I think it's 4. నా బ్లాక్ మెయిలింగ్ అన్న. ఆ కొమ్మలు చూసి ఎవరు నాటి అనుకోరు. నువ్వు వెళ్ళి బ్లాక్మెయిల్ చేసుకో. బ్లాక్మెయిల్ అంట.
లేదు నాటీ ఫిక్స్. పెదనాయనా Lock ఇది it, నాటియో please. కాదో చూసేద్దాం. సో మీరు చెప్పండి నన్ను ఎక్కడ పెట్టమంటారు మనజాన? అక్కడ ఇక్కడ మీ మెచ్చిన చోట పెట్టుకో. ఇప్పుడు మీరు పెట్టే దాంట్లో ఆల్రెడీ +1 గెలిచారు. ఇంకా 2 డేంజర్ ఛాంబర్లు ఉన్నాయి, అంటే -1. ఇంకోటి ఉంది, దాంట్లో పెడితే ఎందుకు పెట్టావురా నాయన అని జీవితమే కొలాప్స్ అయిపోతుంది. ఓకేనా? Okay. సో బీ కేర్ఫుల్. ఇంకా 3 డిజిట్స్ ఉన్నాయి, దానికి 3 క్వశ్చన్లు కరెక్ట్ గా చెప్పాలి. పెదనైనా ఆన్సర్ నంబర్ 5 ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. 15. సర్వేల ప్రకారం ఫస్ట్ కిస్ ఎక్కువగా జరుగుతున్న ఏజ్. నీ ఫస్ట్ కిస్ ఎప్పుడు? అప్పుడే 15 అప్పుడే. నీ ఫస్ట్ బ్రేకప్ 9th అని విన్నాను. కిస్ వేరు బ్రేకప్ వేరు కదా. కంప తీసి కిస్ పెట్టినందుకు బ్రేకప్ అవ్వలేదు కదా అది. ఇప్పుడు అవన్నీ మన గురించి ఎందుకు ఆడదాం గేమ్. క్వశ్చన్ నెంబర్ 2 సర్వేల ప్రకారం ఫస్ట్ బ్రేకప్ ఎక్కువగా జరుగుతున్న ఏజ్. క్వశ్చన్ నెంబర్ 3 ఒక దేశంలో ఇన్ని రాత్రులు ఫస్ట్ నైట్ జరుగుతుంది. ఓకే. క్వశ్చన్ నెంబర్ 4 ఒక దేశంలో ఇన్ని పెళ్లిళ్ళు చేసుకోవచ్చు అనే రూల్ ఉంది. పదా అమ్మో, ఒకటిగా ఎలా ఉందంటే అన్నంటే వద్దొద్దు. ఐ థింక్ ఇట్స్ నెంబర్ 1. మిగతా అన్ని చాలా అన్రీజనబుల్ గా ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 1 సూపర్. నువ్వైతే అద్భుతంగా ఆడావు. ఇప్పుడు మీ ఉస్తాద్ ఎక్కడ పెట్టి ఆడతాడో చూద్దాం. అరే ఆ -1 లో పెట్టకు. ఆయన తెలుసుంటుంది ఇక్కడ -1 ఇక్కడ పెట్టకండి అని. బాగా పెడుతున్నావు బాగా brother. పెడుతున్నావురా. నువ్వు బాగా ఆడుతున్నావు, బాగా పెడుతున్నావు. ఓకే, ఇప్పుడు మ్యాటర్ సీరియస్ అవుతుంది. ఎందుకంటే 2 సున్నాలు, 2 ఆన్సర్లు ఉన్నాయి, 2 లైఫ్ లైన్స్ అలాగే ఉన్నాయి. సో ఇప్పుడు 2 లైఫ్ లైన్స్ వాడుకోవచ్చు, ఎందుకంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఆన్సర్ ఆన్ ద స్క్రీన్. గాయం. క్వశ్చన్స్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. క్వశ్చన్ నెంబర్ 1 ఊర్మిళ గారు తెలుగులో నటించిన ఫస్ట్ మూవీ. క్వశ్చన్ నెంబర్ 2 మణిరత్నం గారు రైటర్గా వర్క్ చేసిన మూవీ. క్వశ్చన్ నెంబర్ 3 1993లో రిలీజ్ అయిన ఒకే ఒక తెలుగు మూవీ. క్వశ్చన్ నెంబర్ 4 ఆర్జీవి గారు అతి తక్కువ రోజుల్లో తీసిన నార్మల్ మూవీ. ఐ థింక్ ఇట్స్ క్వశ్చన్ నెంబర్ 2. ఎందుకంటే అప్పుడు మణిరత్నం గారు, రామ్ గోపాల్ వర్మ గారు వీళ్ళందరూ పార్ట్నర్స్ గా ఉన్నారు. గాయం అంటే సుమంత్ హీరో కదా. సుమంత్ అన్న. సుమంత్ ఎక్కడ హీరో గాయంలో? జగపతి బాబు గారు. నాకు దీనికి ఏ సంబంధం లేదండి. సుమంత్ ఎక్కడి నుంచి వచ్చాడు? ఆర్జీవి గారితో మూవీ చేశావు కదా బాబాయ్. అందుకే ఆ స్టోరీలు అన్ని తెలుసు కాబట్టి నేను. ఎలా ఉంది ఆయనతో ఎక్స్పీరియన్స్? బ్యూటిఫుల్. బ్యూటిఫుల్. ఆయన అదొక ఇంకో ప్రపంచం. ఆయనతో ఒక 3 నెలల్లో 4 నెలల్లో షూటింగ్ చేశాం కదా బాంబేలో. సో వన్ ఆఫ్ ద నైట్స్ ఇలాంటి స్టోరీలు విన్నా. దీని తర్వాత వాళ్ళు కలిసి ఏదో ప్రొడక్షన్ కూడా చేశారు. దిల్సే. దిల్సే యా, ఏం పాటలు కదా అది.
సో ఖచ్చితంగా 2. రైటో కదా చూద్దాం పెద్దనైనా Q2 లాక్ చేయి. ఏంటి ఆ సంకోచన? ఆర్జీవి గారితో కూర్చుంటే ఇంత జనరల్ నాలెడ్జ్ వస్తుందని నేను అనుకోలేదు. ఆయన చేసిన సినిమానేగా. నువ్వు చెప్పేసావు. మీ చేతుల్లో ఉంది ఇంకా. ఏదో జరుగుతుంది. మరి నువ్వు ఆన్సర్లు కరెక్ట్గా చెప్తున్నావు, ఆయన కరెక్ట్గా పెట్టేస్తున్నాడు. బాబాయ్ మణిరత్నం గారు ఇప్పుడు అర్థమైంది ఎందుకు చూసి 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 పెడుతున్నాడు. చుట్టమా ఏంటి? నా చుట్టమే కదా, ఫ్యాన్స్ అందరూ మా చుట్టాలే. కాబట్టి నీకు అతనికి చిన్న తేడా. అతని చూసి చూసి పెడుతున్నాడు, నువ్వు చూడకుండా పెట్టేసేవాడు. ఏది చూపించు ఒకసారి. నేను చూపిరచి. సరే లాస్ట్ ఆన్సర్ డిఫరెంట్ గా ప్లాన్ చేశాను. నేను ఎంతసేపు మీ క్వశ్చన్ స్క్రీన్ మీద వేసాను ఆన్సర్స్. ఈసారి వెరైటీగా స్క్రీన్ మీద ఆన్సర్ ఓన్లీ ఆడియో వేస్తానమాట. ఓకే, బాగా వినండి. వినేసి అది గుర్తుపెట్టుకొని కరెక్ట్ క్వశ్చన్ ఏదో చెప్పాలి. ఓకే. ఆడియో ప్లీజ్ పెదనాయనా. ఇప్పుడు క్వశ్చన్స్ చెప్తా. క్వశ్చన్ నంబర్ 1 ఇది నక్కలు చేసే శబ్దం. క్వశ్చన్ నంబర్ 2 ఇది చిరుత పులులు చేసే శబ్దం. క్వశ్చన్ నంబర్ 3 ఇది గుర్రాలు చేసే శబ్దం. క్వశ్చన్ నంబర్ 4 ఇది డాల్ఫిన్లు చేసే శబ్దం. నీకు ఉస్తాద్ చాయిస్లు ఉన్నాయి, కాలేజ్ సెలబ్రిటీ ఫ్రెండ్ ఉంది. ఉస్తాద్. ఆగా నేను అడుగుతానుండు. క్వశ్చన్ నంబర్ 1 చేతులు ఎత్తండి. క్వశ్చన్ నంబర్ 2. అబ్బో. క్వశ్చన్ నంబర్ 3. క్వశ్చన్ నంబర్ 4. నేను డాల్ఫిన్ అనుకున్నా. డాల్ఫిన్ అంటావా చిరుత అంటావా? ఏమంటారు? చిరుతనే. ఇంకా క్వశ్చన్ నంబర్ 2 చిరుత లాక్ అయ్యండి. అంత గంభీరంగా ఉన్న చిరుత అలా అని ఎందుకంటే నాకు అదే డౌట్. ఏమో నేను డాల్ఫిన్ అనే నాకు, బట్ ఉస్తాదులు చెప్పారు కాబట్టి ఒప్పుకున్నా. సో అంత గంభీరంగా ఉన్న చిరుత పులి అంత క్యూట్ గా ఉంటుంది. స్వామి నువ్వు కరెక్ట్ గా పెట్టి ఇప్పుడు. సో 2,50,000తో ఈ రౌండ్ ముగుస్తుందా, 25 లక్షలతో ముగుస్తుందా, ఆల్ అవుట్ లో పెట్టి 0 అవుతుందా? 25 lakhs. Thank you. First time. ఇప్పటి వరకు ఎవ్వరు 25 లక్షలు గెలిచింది లేదు. ఇప్పుడు దాకా ఎవరు గెలవరా? ఎవరు గెలవలేదు. కంగ్రాచులేషన్స్.